వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మనది మీల్ ప్లాన్లో ఈ వారం అంతా హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్ కోసం ఎలాంటి డైట్ తీసుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు స్నాక్స్ టైం కాబట్టి స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి హెల్దీగా? స్నాక్స్ విషయానికి వచ్చేటప్పటికి పోర్షన్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే లో క్యాలరీ స్నాక్స్ కానీ అండ్ న్యూట్రిషియస్ స్నాక్స్ కానీ, అంటే విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉండి క్యాలరీస్ కంట్రోల్డ్గా ఉండేటువంటి స్నాక్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఈ స్నాక్స్ ఏంటంటే దే షుడ్ నాట్ ఎక్సీడ్ ద క్యాలరీ లిమిట్ అనమాట. అంటే రోజు మొత్తంలో ఓవరాల్గా తీసుకోవాల్సిన క్యాలరీస్ ఎన్ని ఉంటాయో వాటిలో ఫిట్ అయ్యేట్టుగానే మనం ఈ స్నాక్ క్యాలరీస్ కూడా డిసైడ్ చేసుకోవాలి. ప్లస్ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు పర్టిక్యులర్లీ కొన్ని రకాల వెజిటబుల్స్ రా ఫామ్లో, ఒక్కొక్కసారి స్నాక్స్లో సాలెడ్స్ కూడా తీసుకుంటూ ఉంటాం, వెజిటబుల్ సాలెడ్స్ కూడా. అట్లా తీసుకునేటప్పుడు కొన్ని రకాల వెజిటబుల్స్ని తక్కువ క్వాంటిటీలో తీసుకోవటము, అవాయిడ్ చేయటము చేయాల్సి ఉంటుంది. ఓకే. సో స్నాక్స్ అనగానే టైంలో క్రేవింగ్స్ ఉంటుంది. సో లంచ్ తర్వాత ఒకవేళ ఎక్కువ గ్యాప్ ఉంటే ఎక్కువ తినే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎంత పోర్షన్లో తీసుకోవాలి? సో మీరు అన్నట్టుగానే లంచ్కి సప్పర్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉంటే ఈవినింగ్ టైంలో యూజువలీ టీతో పాటుగా స్నాక్ తీసుకోవడము ఇట్లాంటివి ఉంటుంది. పోర్షన్ కంట్రోల్ అనేది డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. బట్ స్నాక్ ఏం తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఏ పోర్షన్లో తీసుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. తక్కువ పోర్షన్లో తీసుకుంటున్నాం కాబట్టి అన్హెల్దీ స్నాక్ కూడా ఓకే అనేటువంటి యాటిట్యూడ్ మాత్రం హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు, ఎస్పెషలీ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆ యాటిట్యూడ్ అయితే మంచిది కాదు. అన్హెల్దీ స్నాక్ అనేది తక్కువ పోర్షన్లో అయినా కానీ మనకి హెల్త్కి డ్యామేజ్ చేస్తుంది కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయాలి. డీప్ ఫ్రైడ్ స్నాక్స్ అవాయిడ్ చేయాలి. అట్లాగే ఎక్కువ షుగర్ కానీ బెల్లం కానీ అలా వేసినటువంటి స్వీట్స్, ఇంక్లూడింగ్ నట్స్తో చేసిన చిక్కీస్ ఉంటాయి. దాంట్లో బెల్లం ఉన్నా కానీ అది నట్స్ కదా, హెల్దీ కదా అన్నట్టు నట్స్ తీసుకోండి అంటే పల్లి చిక్కీ లాంటివి తీసుకుంటూ ఉంటారు చాలామంది. దానివలన కూడా మీ వెయిట్ లాస్ ఎఫర్ట్స్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వీలున్నంత వరకు హెల్దీ స్నాక్సే అండ్ స్నాక్ని బట్టి పోర్షన్ సైజ్ డిసైడ్ చేసుకోవడం అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది 2-3 టైమ్స్ తీసుకోవటం అలా చేస్తూ ఉంటారు. సో జనరల్గా హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు వీక్నెస్ కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అలా తీసుకోవచ్చు? 2-3 టైమ్స్ స్నాక్ తీసుకోవడంలో తప్పు లేదండి. అయితే యాజ్ ఐ సెడ్ పోర్షన్ కంట్రోల్ ఉండాలి. అట్లాగే బెటర్ హంగర్ని బట్టి తీసుకుంటే, అంటే ఆకలిగా అనిపించినప్పుడు ఆ ఆకలి తీరడానికి మాత్రమే స్నాక్ తీసుకున్నట్టయితే పోర్షన్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. అలా కాకుండా అలసటగా అనిపించిన ప్రతిసారి ఏదైనా ఫుడ్ తీసుకుంటేనే అలసట తగ్గుతుంది అనుకోవడం మాత్రం నాట్ రైట్. ఎందుకంటే ఒక్కొక్కసారి డీహైడ్రేషన్ ఉన్నా కానీ, అంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోయినా, ఒక్కొక్కసారి ఏవైనా న్యూట్రియం డెఫిషియన్సీస్ ఉన్నా కానీ, లేదా ఎనీమియా లాంటివి ఉన్నా కానీ, ఆర్ ఎన్వైరన్మెంట్ అంటే వెదర్ కొంచెం హాట్గా ఉన్నా కానీ, ఇలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మూలాన్ని కూడా అలసటగా అనిపించవచ్చు. సో కొంచెం అలసట రాగానే ఇప్పుడు మనం స్నాక్ తీసుకోలేదు అందుకనే అలసట వచ్చేసింది అనుకోవడం కంటే కూడా మిగతా ఫ్యాక్టర్స్ అడ్రస్ చేసుకుని, అంటే ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే ముందు దానికి తగ్గట్టు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవటము, ఆహారంలో తగిన మార్పులు చేసుకోవటము, లేదా ఒకవేళ డీహైడ్రేషన్ మూలాన అయినట్టయితే కనుక ముందు ఒక గ్లాస్ వాటర్ తాగడము, ఇట్లాంటివి ట్రై చేసి ఒకవేళ అప్పటికి కూడా అలసట తీరకపోతే, హంగర్ కంట్రోల్ కాకపోతే అప్పుడు ఒక హెల్దీ స్నాక్ అనేది చూస్ చేసుకోవడం ఇస్ అ బెటర్ ఐడియా. ఓకే లహరి. సో హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్ కోసం స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ కోసం స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. సోమవారం హరా తవా తోఫు స్పైసీ లెమన్ సోడా. మంగళవారం ఉలువలు బఠానీ కట్లెట్స్, ఓట్స్ కర్బూజా స్మూతీ. బుధవారం పుదీనా మినీ ఆలు, గ్రీన్ టీ విత్ లెమన్. గురువారం ఖట్టా మీఠా చనా చాట్, స్పైసీ బటర్ మిల్క్. శుక్రవారం మిక్స్ స్ప్రౌట్స్ ఓపెన్ టోస్ట్, పపాయా బనానా స్మూతీ. శనివారం స్ప్రౌట్ స్టిక్కీ, యాపిల్ సినమన్ ఆల్మండ్ మిల్క్ షేక్. ఆదివారం రోస్టెడ్ మఖానా, 7 స్పైస్ చాయ్. హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్కి స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. సో లహరి, ఈరోజు మాకు ఏ 2 రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు?
ఇవాళ మనం ఉలువలు బఠానీ కట్లెట్, ఓట్స్ కర్బూజా స్మూతీ ట్రై చేద్దాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ ఉలువలు బఠానీ కట్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో చూద్దాం. సో లహరి, ఉలువలు బఠానీ కట్లెట్కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. వాటిలో ఉండే పోషక విలువలేంటో తెలియజేస్తారా? సో ఉలువలు బఠానీ రెండు కూడా మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. పర్టికులర్లీ ఉలువలు, లెంటిల్స్. ఈ ఉలువల్లో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. జనరలీ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి అండ్ స్పెసిఫికలీ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్స్, అట్లాగే బ్లడ్ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేసేటువంటి ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఎక్సెసివ్ ఫ్యాట్ అనేది కొంత కరగాలన్నమాట, బాడీలో స్టోరేజ్లో ఉన్నటువంటి ఫ్యాట్. ఈ ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే మనకి తీసుకునేటువంటి ఫుడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫ్యాట్ బర్నింగ్ అనేది బెటర్గా ఉంటుంది. సో గ్లూకోజ్ రెగ్యులేట్ చేసేటువంటి ఫుడ్స్ అన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఉలువలు ఆ రకంగా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఉలువల్లో మినరల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఏంటంటే హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉన్నప్పుడు యూజువల్లీ అదర్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి. ముఖ్యంగా కొంతవరకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. దాంతో పాటుగా మనకి వేరే వేరే అదర్ లైక్ ఇప్పుడు మన ఐరన్ కానీ ఆర్ ఈవెన్ కొన్ని రకాల పొటాషియం డెఫిషియన్సీ కానీ ఇట్లాంటివి కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ న్యూట్రియంట్స్ అన్నీ ఉండేటువంటి ఫుడ్స్ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఉలువలు మనకి రకరకాల విటమిన్స్, రకరకాల బి విటమిన్స్ ఉంటాయి, అట్లాగే అండ్ లాట్ ఆఫ్ అదర్ మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉండేటువంటి ఫుడ్. మనకి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్న వాళ్ళకి కూడా ఉలువలు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో హార్స్ గ్రామ్ లేదా ఉలువలు అనేది మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూట్రిషియస్ లెంటిల్స్ అన్నమాట. సో దానికి ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ కాంబినేషన్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ మనము ఈ స్నాక్లో ఇంగ్రీడియంట్ కింద యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ గ్రీన్ పీస్, పచ్చి బఠానీలో కూడా మనకి ఫైబర్ కంటెంట్ అట్లాగే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి సాల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అడిషనలీ ఈ రెండు కాంబినేషన్లో తీసుకోవటం మూలాన కూడా మనకి దీంట్లో ఉండేటువంటి అమినో యాసిడ్స్ కూడా కాంప్లిమెంటరీగా ఉంటాయి. కాబట్టి రెండిట్లో అంటే రెండు రకాలు, ఇప్పుడు లెంటిల్స్లో కానీ మన పీస్లో కానీ ఉండేటువంటి అమినో యాసిడ్స్ కాంప్లిమెంటరీగా ఉండటం మూలాన మనకి ప్రోటీన్ అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. ఇలాంటివి మనం స్నాక్గా తీసుకున్నప్పుడు ఫిల్లింగ్గా ఉండటం మాత్రమే కాకుండా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. జనరలీ మనకి లంచ్కి సప్పర్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, ఈవినింగ్ డీప్ ఫ్రైడ్ స్నాక్ అది తీసుకునే బదులు ఇలాంటి స్నాక్ తీసుకున్నట్టయితే సప్పర్ టైంకి ఎక్సెసివ్గా ఆకలి వేయటము అలాంటి ఇష్యూ లేకుండా ఉపయోగపడుతుంది. అండ్ బైండింగ్ కోసం మనము యూజువలీ మైదా పిండి ఏదైనా యూజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే రైస్ ఫ్లార్ అంటే బియ్య పిండి వాడుతూ ఉంటారు. వాటి బదులుగా బేసన్ లేదా కొంచెం శనగపిండి యూజ్ చేసినట్టయితే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ మనము క్వాంటిటీ అనేది రెగ్యులేట్ చేసి తక్కువ క్వాంటిటీ యూజ్ చేసుకోవాలి. కేవలం బైండింగ్కి మాత్రమే యూజ్ చేసుకున్నట్టయితే మనకి దీంట్లో నుంచి న్యూట్రిషన్ ఎక్కువ వస్తుంది, కానీ క్యాలరీస్ అనేవి లిమిటెడ్గానే ఉంటాయి. ఉలువల బఠానీ కట్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ ఓట్స్ కర్బూజా స్మూతీ. అందులో ఉండే పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, ఓట్స్ కర్బూజా స్మూతీకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. వాటిలో ఉండే పోషక విలువలేంటో తెలియజేస్తారా? సో ఓట్స్ మనకి మంచి న్యూట్రిషన్ ఉన్నటువంటి ఫుడ్, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అట్లాగే బీటా గ్లైకాన్స్ అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మనకి బ్లడ్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి, అట్లాగే లార్జ్ ఇంటెస్టైన్కి సంబంధించినటువంటి క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఓట్స్ ఏంటంటే మనకి కొంచెం థిక్నెస్ కూడా ఇస్తుంది. కాబట్టి ఆ స్మూతీకి మంచి థిక్నెస్ ఉండేలాగా, వాటరీగా కాకుండా థిక్నెస్ ఉండేలాగా చేయడానికి కూడా ఒక బైండింగ్ ఏజెంట్ కింద మనము ఓట్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ బనానా విషయానికి వస్తే స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకుంటున్నాము. అలాగే బనానాలో పొటాషియం కంటెంట్ ఉంటుంది. బనానాలో కూడా సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. అలాగే కొంత అమౌంట్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉండటం మూలాన కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండేందుకు మనకి బనానా చాలా బాగా ఉపయోగపడుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఈవెన్ వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసే వాళ్ళందరూ కూడా బనానాని అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ అలా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రూట్స్లో వెయిట్ని కూడా వెయిట్ లాస్ కోసం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు.
వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు కొంచెం ఫిల్లింగ్గా ఉన్న మీల్స్ తీసుకోవటము, అట్లాగే న్యూట్రిషియస్గా ఉన్న మీల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రూట్స్ అనేవి మనకి ఫిల్లింగ్గాను ఉంటాయి, న్యూట్రిషియస్గాను ఉంటాయి. కొంతవరకు కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ కరెక్ట్ క్వాంటిటీస్లో స్నాక్ ఐటెం లాగా తీసుకున్నప్పుడు దాంతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటివి తీసుకుంటే మనకి ఆకలి కూడా వెంటనే వేయదు కాబట్టి అపెటైట్ కంట్రోల్ ఉంటుంది, కాబట్టి పోర్షన్ కంట్రోల్ ఉంటుంది, కాబట్టి వెయిట్ లాస్కి కూడా ఇవి పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇక కర్బూజా విషయానికి వస్తే మనకి ఈ బ్యూటిఫుల్ కలర్ ఏదైతే ఉందో గోల్డెన్ ఎల్లో కానీ కొంచెం ఆరెంజిష్ కలర్ కానీ, ఇది ఇందులో ఉండేటువంటి కెరోటినాయిడ్స్ అనే పదార్థాల మూలాన వస్తాయి. కెరోటినాయిడ్స్ అంటే ఇవి మన బాడీలోకి వెళ్ళి వైటమిన్ ఏ కింద కన్వర్ట్ అవుతాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి, ఐసైట్ హెల్దీగా ఉండడానికి, అట్లాగే స్కిన్ హెల్త్కి, వీటన్నిటికీ కూడా మనకి వైటమిన్ ఏ చాలా బాగా ఉపయోగపడుతుంది. జనరలీ స్మూతీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాంట్లో ఏదైనా హనీ కానీ షుగర్ కానీ ఇట్లాంటివి యాడ్ చేస్తేనే దానికి టేస్ట్ వస్తుంది అనుకుంటారు. బట్ ఇలా కొంచెం స్వీట్గా ఉండేటువంటి ఫ్రూట్, మైల్డ్గా ఉండేటువంటి ఫ్రూట్ కాంబినేషన్లో స్మూతీస్ చేసుకోవటం వలన మనం ఈ హనీ లాంటివి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. హనీతో వచ్చేటువంటి క్యాలరీస్ కానీ న్యూట్రియంట్స్ కానీ అలాంటివే మనకి బనానా ద్వారా వస్తాయి అండ్ ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వస్తాయి. కాబట్టి డెఫినెట్లీ స్వీట్ ఫ్రూట్ కింద మనం స్వీట్ కాంపోనెంట్ కింద బనానా యూజ్ చేసుకోవచ్చు. ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ స్వీట్ ఫ్రూట్ లైక్ సపోటా కానీ మ్యాంగో కానీ సీజనల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ కూడా దీని ఆల్టర్నేటివ్ కింద యూజ్ చేసుకోవచ్చు. కర్బూజాలో అపార్ట్ ఫ్రమ్ న్యూట్రియంట్స్ వాటితో పాటు వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి డీహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి కూడా మనకి కర్బూజా ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. డిపెండింగ్ ఆన్ హౌ థిక్ ద పీల్ ఈజ్, అంటే పైన ఉన్నటువంటి స్కిన్ కూడా మనకి లేతగా ఉన్నది పల్చగా ఉన్నది అయితే పీల్తో పాటుగానే మనం స్మూతీ చేసుకోవచ్చు. బట్ అలా చేసేటప్పుడు నీట్గా వాష్ చేయటం అనేది, డర్ట్ కానీ డస్ట్ కానీ పూర్తిగా రిమూవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓట్స్ కర్బూజా స్మూతీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. సూర్య ఇలా అడుగుతున్నారు, మా పాప ఏజ్ 1 year, పాపకి ఏ ఏజ్ నుండి మిలెట్స్ పెట్టచ్చో తెలియజేయండి. హలో సూర్య గారు, చిన్నపిల్లలకి ఇన్ఫెంట్స్కి ఆల్మోస్ట్ 6 months దాటిన తర్వాత 7th monthలో సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా మిల్లెట్స్ ఇవ్వచ్చు. అయితే వాటిని బాగా సోక్ చేసి కుక్ చేసి మ్యాష్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి డైట్లో మిల్లెట్స్ ఇంక్లూడ్ చేయాలి. మెయిన్లీ రాగి లాంటివి, జొన్నలు లాంటివి ముందు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు కూడా. సో మీ పాపకు ఆల్రెడీ 1 year అంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే సోక్ చేసి కుక్ చేసినటువంటి మిల్లెట్స్ పాప డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ ఉలవలు బఠానీ కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని బఠానీ వేసుకోవాలి. బఠానీల్లో మనకి అధికంగా ప్రోటీన్ లభిస్తుంది, ఫైబర్ కూడా లభిస్తుంది. సో బఠానీ వేసుకుందాం. అలానే బఠానీ కొలెస్ట్రాల్ కంట్రోల్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉలవల్ని వేసుకుందాం. ఉలవల్లో మనకి ఎక్కువగా ప్రోటీన్స్ లభిస్తాయి, మినరల్స్ కూడా అధికంగా లభిస్తాయి. కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఉలవలు తీసుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్స్ కంట్రోల్లో ఉండటానికి ఉపయోగపడుతుంది. అలానే ఉలవల్లో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. ఆల్రెడీ ఉడికించిన ఉలవల్ని వేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ చేసుకుందాం. కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. సో ఉలవల్ని బఠానీని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకుందాం. అలానే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, కొద్దిగా పసుపు,
తగినంత ఉప్పు, చాట్ మసాలా కొద్దిగా, అలానే శనగపిండి. సో ఇప్పుడు శనగపిండిని బైండింగ్ ఏజెంట్గా వాడుతున్నాం. శనగపిండిలో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలానే క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, సో ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని బ్రష్ చేసుకుందాం. ఓకే, సో ఆయిల్ని బ్రష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్గా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. సో పాన్ వేడెక్కిన తర్వాత ఈ కట్లెట్స్ని వేసుకోవాలి. ఈ కట్లెట్స్ని రెండు వైపులా కాల్చుకోవాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఉలవలు బఠానీ కట్లెట్స్ ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, అలానే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ ఉలవలు బఠానీ కట్లెట్స్ రెడీ. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ ఓట్స్ కర్బూజా స్మూతీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా జ్యూస్ జార్ తీసుకోవాలి. జ్యూస్ జార్లో ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్లో మనకి ప్రోటీన్ ఎక్కువ లభిస్తుంది, అలానే కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తాయి. ఓకే, ఇప్పుడు కర్బూజా తీసుకుందాం. కర్బూజాలో మనకి కెరటనాయిడ్స్ ఉంటాయి. ఇవి బాడీలోకి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏగా ఫామ్ అవుతాయి. సో విటమిన్ ఏ మనకి ఐసైట్ని పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది, అలానే ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవటానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. కర్బూజాలో మనందరికీ తెలిసిన విషయమే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈజీగా డిహైడ్రేట్ అయిపోకుండా స్ట్రాంగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. కర్బూజాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఇప్పుడు బనానా, సో అరటిపండును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అరటిపండు వేసుకుందాము. అరటిపండులో మనకి పొటాషియం ఎక్కువగా లభిస్తుంది, అలానే సాల్యుబుల్ ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ చేసుకుందాం.
ఓట్స్ కర్బూజా స్మూతీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ ఓట్స్ కర్బూజా స్మూతీ రెడీ. ఉలవలు బఠానీ కట్లెట్స్ కి ఓట్స్ కర్బూజా స్మూతీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. ఉలవలు బఠానీ కట్లెట్స్ కి కావలసిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఉలవలి బఠానీ కట్లెట్స్ ని తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో పచ్చి బఠానీలు, ఉడికించిన ఉలవలు వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, తగినంత ఉప్పు, చాట్ మసాలా, శనగపిండి, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని కట్లెట్స్ లాగా చేసుకుని పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకుని కట్లెట్స్ ను 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉలవలు బఠానీ కట్లెట్స్ రెడీ. ఓట్స్ కర్బూజా స్మూతీకి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, కర్బూజా 1, అరటిపండు 1. ఓట్స్ కర్బూజా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా జ్యూస్ జార్ లో ఓట్స్, కర్బూజా ముక్కలు, అరటిపండు ముక్కలు వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ కర్బూజా స్మూతీ రెడీ. ఈ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అమృతంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. లెట్ us take a short break in అమృతం. షర్మిల ఇలా అడుగుతున్నారు: నేను జనరల్గా ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటాను, డీప్ ఫ్రైకి కూడా ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చా? తెలియజేయండి. హలో షర్మిల గారు, ఆలివ్ ఆయిల్ని కుకింగ్కి వాడటం అనేది మంచిదే. అయితే డీప్ ఫ్రైయింగ్ చేసేందుకు ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నట్టయితే కనుక ఆలివ్ ఆయిల్లో ఉండేటువంటి కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో సాలెడ్ డ్రెస్సింగ్స్కి అండ్ తక్కువ టెంపరేచర్లో కుక్ చేసే వాటికి ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడుకుంటూ డీప్ ఫ్రైయింగ్కి మాత్రం రెగ్యులర్ ఆయిల్ యూజ్ చేసినట్టయితే ఆలివ్ ఆయిల్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. బట్ అలా కాకుండా డీప్ ఫ్రైయింగ్ కూడా ఆలివ్ ఆయిల్లోనే చేయదలుచుకుంటే నష్టం అయితే ఏమీ ఉండదు, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు. ఇవాల్టి 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ ఉలవలు బఠానీ కట్లెట్స్. ఉలవల్లో మనకి ఐరన్ లభిస్తుంది, ఫైబర్, ప్రోటీన్ కూడా అధికంగా లభిస్తుంది. అలానే బఠానీలో మనకి ప్రోటీన్ లభిస్తుంది, ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తుంది. అండ్ ఇవాళ మన సెకండ్ రెసిపీ ఓట్స్ కర్బూజా స్మూతీ. ఓట్స్లో మనకి ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. కర్బూజాలో మనకి కెరటనాయిడ్స్ లభిస్తాయి. ఈ కెరటనాయిడ్స్ బాడీలోకి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏగా ఫామ్ అవుతాయి. సో విటమిన్ ఏ మనకి ఐసైట్కి అలానే ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 2 చక్కటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్ కోసం స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.